నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా ప్రారంభమైన మేడారం జాతర ఈ సాయంత్రానికి గద్దె మీదకు సారక్క. జనజాతరకు లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు. అమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పణ. సహకార సంఘాల ఎన్నికల్లో భారీగా ఓట్ల తొలగింపు. అప్పు కట్టలేదని రైతుల పేర్లు తీసేసిన అధికారులు. నిర్భయ దోషుల ఉరిపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు తీర్పు. స్టే కొనసాగించాలో లేదో తేల్చనున్న న్యాయస్థానం. చైనాలో 490కు చేరిన కరోనా మృతుల సంఖ్య. కొత్తగా మరో 3,000కు పైగా కేసుల నమోదు. మేడారం మహాసంరంభానికి సర్వం సిద్ధమైంది. వనమంతా జనమయ్యే వేళ ఆ జనం మధ్యకే వచ్చి వరదేవతలు నీరాజనాలు అందుకునే శుభముహూర్తం వచ్చేసింది. నేటి నుంచి 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే సమ్మక్క సారలమ్మ జనజాతరకు అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యారు. మేడారం జాతరలో 2 ప్రధాన ఘట్టాలు కాగా అందులో ఒకటి సారలమ్మ ఆగమనం. లక్షలాది భక్తుల నీరాజనాల నడుమ సారలమ్మ ఇవాళ గద్దె మీదకు చేరుకోనుంది. డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల నడుమ కన్నెపల్లి నుంచి పూజారులు సంప్రదాయబద్దంగా సారలమ్మను జంపన్న వాగు దాటించి గద్దెలపైకి తీసుకువస్తారు. సారలమ్మ ఆగమనం ఆద్యంతం కోలాహలమే. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర కోలాహలంగా జరుగుతోంది. ఇవాళ సారలమ్మ ఆగమనాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మేడారానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి ఆలయంలో సారలమ్మకు పూజారులు ముందుగా సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం వేళ డప్పు శబ్దాలు మారుమ్రోగుతుంటే భక్తుల జేజే ద్వానాల నడుమ సారలమ్మ గద్దెల చెంతకు ప్రయాణం మొదలు పెడుతుంది. జంపన్న వాగు పైనున్న వంతెన కాకుండా కిందకు దిగి వాగును దాటి సారలమ్మను పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో గద్దెలపైకి తీసుకువస్తారు. సారలమ్మ వచ్చే మార్గం భక్తులతో అత్యంత రద్దీగా మారుతోంది. దారికి ఇరువైపులా భక్తులు నిలుచుని దండాలు పెడుతుంటే సారలమ్మ సగౌరవంగా గద్దెలపైకి చేరుతుంది. మేడారం జాతరకు తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. వేలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అంబరం అంటే సంబరం మొదలైంది. వనమంతా కూడా జనమే కనబడుతోంది. ఎటు చూసినా కూడా మేడారం పరిసరాలు మహా జాతరలో మేడారం పరిసరాలంతా కూడా జనంగా కనబడుతున్నాయి. ఎటు చూసినా కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మలకు దండాలు పెడుతున్నారు, అమ్మలను దర్శించుకుంటున్నారు, అమ్మల చెంత మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహాసంభ్రమం మేడారం మహాసంభ్రమం ప్రారంభమైంది. ఇవాళ మొదటి రోజు. ఇవాళ గద్దెల మీదకి సారలమ్మ చేరుకుంటుంది. అలాగే పగిడిద్దిరాజు రాత్రికి వస్తాడు. అలాగే గోవిందరాజ స్వామి, ఈ ముగ్గురు దేవతలు వనదేవతలు వస్తారు గద్దెల మీదకి. వనాన్ని వీడి జనం మధ్యలోకి వచ్చే దేవతలు ఇక దర్శించడానికి ఎప్పుడెప్పుడా అన్న ఆతృతతోటి భక్త కోటి ఎదురు చూస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి మేడారానికి వస్తున్నారు. ఎలాంటి చలి కానీ ఏమీ లెక్క చేయకుండా
వారంతా కూడా ఎప్పుడెప్పుడు అమ్మలను దర్శించుకుందామా అని అంత ఆతృతతో ఇక్కడికి వస్తున్నారు. అమ్మలను దర్శించుకొని తన్మయత్వంతో తిరిగి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు నిన్నటి వరకు వచ్చిన రద్దీ ఒక విధంగా ఉంటుంది. ఇప్పటి నుంచి వచ్చిన రద్దీ మాత్రం ఖచ్చితంగా ఇవాళ రేపు ఇక్కడ ఉండేందుకు ఈ తల్లులను సారలమ్మను సమ్మక్కను చూసేందుకు మాత్రమే వస్తారు. దీంతో ఈ 2 రోజులు కూడా ఇసకేస్తే రాలని పరిస్థితి మేడారం పరిసరాల్లో నెలకొంటుంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా రద్దీ ఉంటుందని చెప్పి ముందస్తుగా జాతర ప్రారంభం కాకముందే ముందస్తుగా మొక్కులు చెల్లించుకునే భక్తులు ఉంటారు. ఇవాళ రేపు ఎల్లుండి కూడా సాధ్యమైన 2-3 రోజులు ఇక్కడే ఉండి అమ్మలను దర్శించుకొని తిరిగి ముఖమయ్యే భక్తులు ఉంటారు. కాబట్టి ఈ మొదటి రోజు, 2వ రోజు, 3 రోజులతో మొత్తం ఈ భక్తుల రద్దీ విపరీతంగా పెరిగి మేడారం పరిసరాలకి భక్త కోటితో కిటకిటలాడిపోతుంది. వస్తున్నారు. క్యూ లైన్లో కూడా ఎటువంటి తోపులాటలు లేకుండా అధికారులు పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. నిన్న మొన్న అనేక సార్లు కలెక్టర్ ఇతర అధికారులు క్యూ లైన్లను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఎక్కడ ఎలాంటి తోపులాటలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ముఖ్యంగా విపరీతమైనటువంటి రద్దీ ఏర్పడకుండా అలాగే ఎక్కువసేపు క్యూ లైన్లో నుంచోకుండా కూడా సాఫీగా దర్శనమయ్యేలా ఉదయం నుంచి నిన్నటి వరకు చేసిన ఏర్పాట్లు ఇవాళ కనబడుతున్నాయి. వస్తున్న భక్తులంతా కూడా క్రమక్రమంగా గద్దెల వద్దకు చేరుకొని సాఫీగా దర్శనాలు చేసుకుంటున్నారు, తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇటు సమ్మక్క గద్దె వద్ద కానీ సారలమ్మ వద్ద కానీ భక్తుల మొక్కులతోటి మొత్తం నిండిపోతున్నాయి గద్దెల ప్రాంగణాలు. అలాగే చుట్టుపక్కల లోపలికి ఎవరిని రానికపోవడం మాత్రం మంచి ఫలితాలు ఇచ్చింది. గతంలో ఏదైతే లోపలికి రావడంతో కూడా చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి దర్శనాల విషయంలో. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా గద్దెల లోపలికి అనుమతించకపోవడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన వారంతా వచ్చిన 2 వైపుల నుంచి క్యూ లైన్లో వచ్చిన వారంతా వచ్చినట్టుగా దర్శనాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికీ కూడా కలెక్టరు అలాగే ఇతర అధికారులు కూడా జరుగుతున్నట్టు ఏర్పాట్లను పరిశీలిస్తున్నాయి. ఇంకా ఇవాళ ఇదే రద్దీ రేపు, ఇంతకు మించి రద్దీ రేపు ఉంటుంది. ఎందుకంటే రేపు అసలైనటువంటి సమ్మక్క ఆగమనం ఉంటుంది. సమ్మక్క ఆగమనానికి మొత్తం అసలు మేడారం పరిసరాలంతా కూడా భక్తులతో విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. కాబట్టి ఇవాళ రేపు ఈ 2 రోజులు అత్యంత కీలకమైనటువంటి రోజులు. ఈ 2 రోజుల్లో కూడా ఇంకా చేయవలసిన ఏర్పాట్లను జిల్లా అధికారులు సమీక్షిస్తున్నారు. అలాగే ప్రముఖులంతా ఎవరైతే ఇప్పటివరకు అనుకున్నట్టుగా గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర కేంద్ర మంత్రులతో కూడా ఎల్లుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రద్దీ యథావిధిగా కొనసాగుతుంది. సాయంత్రం వేళ నుంచి కూడా వనదేవతలు ఇక్కడికి ఇక మేడారం గద్దెలకు ప్రయాణం ప్రారంభించి రాత్రికి ఇక్కడికి చేరుకుంటున్నారు. రేపు సమ్మక్క ఆగమనం ఉంటుంది. ఎల్లుండి మాత్రం మొత్తం 3 రోజులు, ఇప్పుడు 3వ రోజున మొత్తం అందరూ వనదేవతలు కూడా భక్తులకు గద్దెలపైన దర్శనం ఇవ్వనున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర. మేడారం జాతరకు తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. వేలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తిక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చూడరో తల్లి సమ్మక్క, బంగారు గత్త లెక్క తల్లి సారక్క. బంగారు గద్దెలపై బాసిల్గా వస్తున్నారు అమ్మ సమ్మక్క, అగదురు తల్లి సారక్క. అమ్మ సమ్మక్క తల్లి సారక్క. ఈ బ్రహ్మాండమంత చూడండి ఉన్న తల్లులంట అమ్మ సమ్మక్క, అగదురు తల్లి సారక్క. అమ్మ సమ్మక్క తల్లి సారక్క. బంగారు గద్దెలపై బాసిల్గా వస్తున్నారు అమ్మ సమ్మక్క, అగదురు తల్లి సారక్క. అమ్మ సమ్మక్క తల్లి సారక్క. ఈ బ్రహ్మాండమంతా చూడండి ఉన్న తల్లులంట అమ్మ సమ్మక్క, అగదురు తల్లి సారక్క. అమ్మ సమ్మక్క అగదురు తల్లి సారక్క. జనం జనం ప్రభంజనం మేడారం చూడరో. అరే
తల్లి సమ్మక్క అగదుడు తల్లి సారక్క అమ్మ సమ్మక్క అగదుడు తల్లి సారక్క. కొడిచినట్టి వారి కన్నా కోరికలు తీర్చే తల్లు అమ్మ సమ్మక్క అగజుడు తల్లి సారక్క అమ్మ సమ్మక్క అగజుడు తల్లి సారక్క. ఓ అంటూ పిలవగానే ఓ అంటూ పలుకుతుండు తల్లి సమ్మక్క అగజుడు తల్లి సారక్క అమ్మ సమ్మక్క అగజుడు తల్లి సారక్క. కోరికలు తీర్చే తల్లు అమ్మ సమ్మక్క అగజుడు తల్లి సారక్క అమ్మ సమ్మక్క పలుకుతుండు తల్లి సమ్మక్క అగజుడు తల్లి సారక్క అమ్మ సమ్మక్క అగజుడు తల్లి సారక్క. నెమలి నార చెట్టు కింద నీడై తోడుంటాడో అరే తల్లి సమ్మక్క అగజుడు దేవి సారక్క అమ్మ సమ్మక్క అగజుడు తల్లి సారక్క. సహకార ఎన్నికల్లో రైతులకు నిరాశ ఎదురైంది. మొత్తం 32.99 లక్షల మంది రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉండగా వీరిలో సుమారు 14 లక్షల మంది ఓటు హక్కు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. 905 సహకార సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఓటర్ల జాబితాలు ప్రకటించిన సహకార శాఖ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ప్యాక్స్ ఎన్నికల్లో లక్షలాది మంది రైతులకు ఓటు హక్కు తొలగించారు. మొత్తం 32.99 లక్షల మంది రైతులు ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వీరిలో 42.38% మంది రైతులకు ఓటు తొలగిస్తూ సంఘాల ఓటర్ల జాబితాలు ఖరారు చేశారు. ప్యాక్స్ లేదా సహకార బ్యాంకు నుంచి వ్యవసాయ పంట రుణం తీసుకున్న రైతు ఏడాదిలోగా ఆ అప్పు తిరిగి చెల్లించాలి. ఇలా సంవత్సరంలోగా చెల్లించని రైతులను డిఫాల్టర్ కింద పరిగణిస్తూ ఓటు హక్కు తొలగించారు. ఒక్కో రైతు ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని గత శాసనసభ ఎన్నికల సమయంలో తెరాస హామీ ఇచ్చింది. ఈ మేరకు 2018 డిసెంబర్ 11 వరకు ₹1,00,000 బాకీ ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ₹1,00,000 వరకు అప్పు ఉన్న రైతులు తిరిగి కట్టకపోయినా కూడా ఓటు హక్కు కల్పించారు. మొత్తం సభ్యుల్లో వీరి శాతం 61.62%ఏనని తేలింది. ₹1,00,000కు మించి రుణం ఉన్న రైతులతో పాటు సభ్యత్వ రుసుం బాకీ ఉన్న సభ్యుల పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించడం గమనార్హం. ఒకప్పుడు సొసైటీలో సభ్యుడిగా చేరేందుకు ₹10 సభ్యత్వ రుసుంగా చెల్లిస్తే సరిపోయేది. కానీ 20 ఏళ్ల క్రితం ఈ సొమ్ము ₹330కు పెంచారు. బోగస్ ఓట్లకు తావు లేకుండా ప్రతి సభ్యుడు ఫోటోతో సహా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసినట్లు సహకార శాఖ గతంలో ప్రకటించింది. కానీ చాలా జాబితాల్లో ఫోటోలు రాలేదు. ఫలితంగా ఫోటో లేకపోయినా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించమని ఆదేశిస్తూ మంగళవారం సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సహకార శాఖ ఎన్నికల మండలిని వివరణ అడగ్గా గతంలో కొందరు బోగస్ ఓటర్లను చేర్పించారని, అలాంటి సభ్యులతో పాటు అప్పులు చెల్లించని రైతుల ఓటు హక్కు తొలగించినట్లు పేర్కొంది. సహకార సంఘాల్లో పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి పసుపు బోర్డు కావాలే తప్ప సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు కార్యాలయం కాదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆక్షేపించారు. పసుపు బోర్డు పేరుతో నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని ఆయన విమర్శించారు. పసుపు బోర్డును కేంద్రం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని మంత్రి ప్రశ్నించారు. వరంగల్లో ఉన్న స్పైస్ బోర్డు రీజనల్ కార్యాలయాన్ని నిజామాబాద్లో కొత్తగా ఏర్పాటు చేసినంత మాత్రాన రైతులకు ఒరిగేదేమీ లేదని దుయ్యబట్టారు. పసుపు కొనుగోలుకు కేంద్రం మద్దతు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరో 6 ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్స్ ఇచ్చింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్గా బెనహర్ మహేష్ దత్ ఎక్కాను, న్యూఢిల్లీలో తెలంగాణ భవన్ ఓఎస్డీగా సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా అహ్మద్ నదీం, ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా జిఎస్ పండాదాస్, వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శిగా శివలింగయ్య, పంచాయతీరాజ్ శాఖ ఉప కార్యదర్శిగా ఆయేషా మస్రత్ ఖనం, సహాయ పునరావాస కమిషనర్గా నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ గెజిట్ జారీ చేసింది.
భారతీయ మూలాలున్న ఓ లండన్ వృద్ధ జంట భారత్లో అడుగుపెట్టింది. అక్కడి ఓ స్వచ్ఛంద సంస్థలో ప్రతినిధులుగా పనిచేస్తున్న ఈ దంపతులు భారత్లోని ఆ సంస్థకు ఆర్థికంగా చేయూతను అందించేందుకు ప్రత్యేకంగా త్రిచక్ర వాహనాన్ని తయారు చేసుకుని రహదారి మార్గంలో 1000 కిలోమీటర్ల ప్రయాణం మొదలుపెట్టారు. 4 రోజుల కిందట ముంబై చేరుకున్న వారిద్దరూ పూణే, సోలాపూర్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. మోర్గాన్ కంపెనీకి చెందిన పాత కారును సరికొత్త త్రిచక్ర వాహనంగా మార్చుకుని భారత్లో దూసుకెళ్లిపోతున్నారు ఈ దంపతులు. లండన్లో వ్యాపారవేత్త అయిన అలెన్ బ్రాత్వేట్ అతని భార్య పాట్తో కలిసి 4 రోజుల క్రితం ముంబై చేరుకున్నారు. అయితే వీరి ప్రయాణం వెనుక ఓ సామాజిక అంశం ముడిపడి ఉంది. మోర్గాన్ సంస్థ తరహాలోనే భారత్లో గూంజ్ అనే స్వచ్ఛంద సంస్థ పాత బట్టలు సేకరించి వాటిని సరికొత్త తరహాలో తయారు చేసి పేద ప్రజలకు అందజేస్తుంటుంది. ఆ సంస్థకు ఆర్థిక సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతో భారత్లో త్రిచక్ర వాహనంతో సాహస యాత్రకు సిద్ధమయ్యారు అలెన్ దంపతులు. 2018లోనే 6 కోట్ల రూపాయలతో మోర్గాన్ కారును అత్యాధునిక త్రిచక్ర వాహనంగా తయారు చేసుకున్నారు. ఏ రహదారిలోనైనా సులభంగా ప్రయాణించేలా వాహనాన్ని తీర్చిదిద్దుకున్నారు. మొత్తం 35 రోజుల్లో 5600 కిలోమీటర్లు చుట్టి రావాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్న అలెన్ 4 రోజుల కిందట ముంబై చేరుకున్నారు. అక్కడి నుంచి రోజుకు 300 కిలోమీటర్లు ప్రయాణించి పూణే, సోలాపూర్ మీదుగా హైదరాబాద్ కు చేరుకున్నారు. అలెన్ దంపతులకు ఇక్కడి బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ స్వాగతం పలికారు. భారత్ రావడం ఎంతో ఆనందంగా ఉందంటోన్న ఈ దంపతులు తమ మూలాలు ఇక్కడే ఉండడం మర్చిపోలేని అనుభూతి కలిగించాయని సంతోషం వ్యక్తం చేశారు. తమ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన దృశ్యాలు కనిపించాయని, అయితే భారత్లో రహదారి ప్రయాణం నుంచి ఎన్నో నేర్చుకుంటున్నామని చెబుతున్నారు. And we're from the UK, England. Well, we love India and we love this car, and we thought that we'd put together a way of having a gigantic road trip around India to enjoy India as much as we do. And so now we're supporting Goonj and we're visiting their sites as we go, trying to raise some money, raise their profile. Well, we started 4 days ago in Mumbai, and we've been through Pune and Solapur to here, and so far it's been great. So today is a rest day. We're just here in Hyderabad. So on that basis, we have travelled north through Delhi up to Shimla, and we've also gone south down to Karnataka and Kerala and into Goa. So we've done that already. So it was very interesting to see all the sort of different things going on in your country. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కతా మీదుగా తిరిగి ఢిల్లీకి ఈ త్రిచక్ర వాహనంలోనే చేరుకోనున్న అలెన్ దంపతులు ఇవాళ ఖమ్మం, రాజమండ్రిలో పర్యటించనున్నారు. రోజురోజుకు సిజేరియన్ ప్రసవాలు పెరిగిపోతున్నాయి. సాధారణ కాన్పులు తగ్గిపోతున్నాయి. పురిటినొప్పులు తెలియకుండానే మహిళలు బిడ్డలను కనే పరిస్థితి నెలకొంది. కాసుల కక్కుర్తితో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అవసరం లేకుండా సిజేరియన్లు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తోంది. అందుకోసం వినూత్న పద్ధతులను అవలంబిస్తూ గర్భిణులతో వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి చేయిస్తూ ఫలితాలు రాబడుతోంది. పురిటి నొప్పులు పునర్జన్మతో సమానమంటారు. బిడ్డకు జన్మనిచ్చేందుకు తల్లి పడే కష్టం వర్ణనాతీతం. ఆ కష్టమే తల్లికి బిడ్డపై వెలకట్టలేని ప్రేమను కురిపిస్తుంది. అయితే విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా సాధారణ ప్రసవాల స్థానాల్లో సిజేరియన్ చికిత్సలు పెరిగిపోయాయి. నవమాసాలు నిండకుండానే ఆసుపత్రులకు వెళ్లి నొప్పులు తెలియకుండా బిడ్డను ప్రసవించేందుకు మహిళలు అలవాటు పడిపోతున్నారు. దీన్ని ఆసరగా తీసుకుంటున్న కొన్ని కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులు అవసరం లేకున్నా శస్త్రచికిత్సలు చేస్తూ మహిళల జీవితాలను కోతలకు గురిచేస్తున్నాయి.
సిజేరియన్ల సీజన్ నడుస్తున్న ఈ రోజుల్లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి సాధారణ కాన్పులకు చిరునామాగా నిలుస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే నిరుపేదలకు మంచి వైద్య సేవలు అందించడంతో పాటు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా పరిశుభ్రత పాటిస్తోంది. ఇప్పటికే 2 సార్లు ఉత్తమ కాయకల్ప అవార్డు దక్కించుకున్న ఈ ఆసుపత్రి ఇప్పుడు మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల కంటే ఎక్కువ ప్రసవాలు జరిగే దవాఖానగా ఖమ్మం మాతా శిశు సంరక్షణ కేంద్రం నిలిచింది. సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల నుంచి వచ్చే మహిళలకు కూడా అత్యుత్తమ ప్రసూతి సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. నెలవారీ పరీక్షలు చేస్తూ గర్భిణీలకు సుఖ ప్రసవాలు అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. ఏడాది క్రితం వరకు ఆపరేషన్లు ఎక్కువగా ఉన్న ఈ ఆసుపత్రిలో ఉన్నతాధికారుల సూచనల మేరకు వైద్యులు, సిబ్బంది తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. 3వ నెల నుంచి 9వ నెల వరకు ఉన్న గర్భిణీలతో వివిధ రకాల సాధనాలతో వ్యాయామ కసరత్తులు చేయిస్తున్నారు. కడుపులో శిశువుపై ఏమాత్రం ప్రభావం పడకుండా ఉండటంతో పాటు పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చర్యలు దోహదపడతాయి తాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బంతిపై కూర్చొని కదిలే వ్యాయామం, యోగాసనాలు, ధ్యానం వంటివి చేయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల 6 నెలల్లోనే దాదాపు 75% వరకు సాధారణ ప్రసవాలు నమోదయ్యాయని తెలిపారు. కాన్పు నొప్పులు రాకముందే ఎక్సర్సైజులు తీసుకొని న్యూట్రిషన్ ఎట్లా తీసుకోవాలా, ఫుడ్ ఏం తీసుకోవాలా, వాళ్ళు దీని గురించి ఏమీ ఒత్తిడి లేకుండా యోగా కూడా, మెడిటేషన్ కూడా చేయించి ఈ సాధారణ కాన్పుల కోసం వీళ్ళని ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. దీనివల్ల రిజల్ట్ మంచిగా వస్తుంది. మరి ఇప్పుడు 65% నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి. రెస్పెక్ట్ఫుల్ మెటర్నిటీ కేర్ అన్నది ఒక ట్రైనింగ్ జరుగుతుంది. ఇప్పుడు 6వ బ్యాచ్ నడుస్తుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఇనిషియేషన్ అంతా యోగితా రానా మేడం. ఈ యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అన్నవి నార్మల్ డెలివరీకి చాలా దోహదం చేస్తున్నాయి. ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వచ్చిన సమయంలో వ్యాయామాలు నేర్పించి ఇంటి వద్ద కూడా చేసుకునేలా గర్భిణీలను ప్రోత్సహిస్తున్నారు. సాధారణ ప్రసవాల కోసం ఆసుపత్రి సిబ్బంది తీసుకుంటున్న చర్యలను మహిళలు కొనియాడుతున్నారు. ఎప్పుడో యోగాలన్నీ చిన్నప్పుడు చేసాం, మళ్ళీ ఇప్పుడు చేస్తుంటే చాలా రిలీఫ్గా ఉంది. లోపల బేబీ చేసిన తర్వాత కొంచెం 5 మినిట్స్ తర్వాత కదలికలు అర్థమవుతున్నాయి. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇక్కడ ఫెసిలిటీస్ అంతా బాగుంది. స్కానింగ్, బ్లడ్ టెస్ట్ అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. డాక్టర్స్ కూడా మంచిగా చూస్తున్నారు. ఏ రోజు ఆ రోజే ఆన్లైన్ చేస్తున్నారు. లోపల బేబీ గ్రోత్కి సంబంధించినవి, రక్త ప్రసరణ జరగాల్సిన అన్నీ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినాక చాలా సంతోషంగా ఉంది. అన్ని ఎక్సర్సైజులు నార్మల్ చేయడానికి నర్సులు అందరూ బాగానే చూసుకున్నారు, మంచిగా చేపిస్తున్నారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా రిలీఫ్గా ఉంది, ప్రశాంతంగా ఉంది, చాలా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది. ఇలా చేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంటికాడ పొద్దున్న సాయంత్రం డిన్నర్ చేశాక వాకింగ్ చేస్తాం. పురిటి నొప్పులు పునర్జన్మతో సమానమంటారు. కానీ ప్రసవం కోసం వచ్చే మహిళలకు తాము భరోసా అంటుంది ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి. ప్రసవాల కోసం వచ్చే మహిళలకు వ్యాయామంలో తర్ఫీదునిస్తూ సాధారణ ప్రసవాల కోసం విశేషంగా కృషి చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల కంటే సాధారణ ప్రసవాలు ఎక్కువగా ఉన్న ఈ ఖమ్మం ఆసుపత్రి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మన్ననలు పొందుతుంది. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ న్యూస్, ఖమ్మం. నిర్భయ అత్యాచారం హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు చేయకుండా ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. కేంద్రం పిటిషన్పై శనివారం, ఆదివారం ప్రత్యేకంగా విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఈ నెల 2న తీర్పును రిజర్వ్ చేసింది. దోషుల క్షమాభిక్ష, క్యూరేటివ్ పిటిషన్లు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఉరిశిక్ష అమలుపై పటియాలా హౌస్ కోర్టు జనవరి 31న స్టే విధించింది. ఈ స్టేను సవాల్ చేస్తూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించాయి. కరోనా వైరస్ కారణంగా చైనాలో మృతి చెందిన వారి సంఖ్య 490కి చేరింది. వైరస్ వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న హుబే ప్రావిన్స్ లో మరో 65 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా 3156 కేసులు నమోదైనట్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిందనే అనుమానంతో జపాన్ నిర్బంధించిన క్రూయిజ్ లో 10 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. అందులో మొత్తం 3711 మంది ఉన్నారు. మరోవైపు బెల్జియంలో మొదటి కేసు నమోదైంది. వైరస్ వ్యాప్తి కారణంగా చైనాలో ఉన్నవారంతా వెనక్కి రావాలని తమ పౌరులను బ్రిటన్ కోరింది.
చైనాలోని ప్రధాన విమానాశ్రయాల్లో ప్రత్యేక విమానాలను మోహరించినట్టు వెల్లడించింది. చైనా నుంచి వచ్చే పర్యాటకులపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో అగ్రరాజ్యానికి వెళ్లే విమానాల సంఖ్యను ఎయిర్ చైనా తగ్గించుకుంటోంది. కొత్త మార్గాల్లో సర్వీసులు నడిపేందుకు అనుమతి కోరింది. 2 ఏళ్లకు ఓసారి నిర్వహించే డిఫెన్స్ ఎక్స్పోను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ లక్నోలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇండియా ది ఎమర్జింగ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనే ఇతివృత్తంతో డిఫెన్స్ ఎక్స్పో ఇండియా 2020ను నిర్వహిస్తున్నారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో దేశ సామర్థ్యాన్ని చూపే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 5 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో 70 దేశాలకు చెందిన ప్రతినిధులు, 172 విదేశీ రక్షణ రంగ సంస్థలు పాల్గొననున్నాయి. మన దేశంలోని 856 రక్షణ రంగ సంస్థలు వారి ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. భారత్కు విక్రయించాలని భావిస్తున్న ఫ్రాన్స్, అమెరికాకు చెందిన యుద్ద విమానాలు కూడా ప్రదర్శనకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు సుఖోయ్ 30 MKI, జాగ్వార్, చినూక్, చీతా హెలికాప్టర్లు కూడా ప్రదర్శనకు ఉంచే అవకాశం ఉంది. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న వృద్ధి రేటు అంచనాలు నిర్మాణాత్మక సవాళ్లను ఎదుర్కోవడంలో ఆశావహ దృక్పథాన్ని చాటే ప్రయత్నమని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ అభిప్రాయపడింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నామినల్ జీడీపీ వృద్ధి రేటు 10% ఉంటుందన్న ఆర్థిక మంత్రి ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరాలలో 12.6, 12.8% ఉండొచ్చని అంచనా వేశారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో నామినల్ జీడీపీ 8.7% ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాస్తవ జీడీపీ 4.9% ఉంటుందన్న మూడీస్ ప్రభుత్వం అంచనా వేసిన 5% కంటే తక్కువేనని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 5.5% ఉంటుందని అంచనా వేసింది. సింహాన్ని జూలో చూస్తేనే దాని గాండ్రింపులకు హడలిపోతాం. అలాంటిది అడవిలో బైకుపై వెళ్తుండగా హఠాత్తుగా 3 సింహాలు ఎదురుగా వస్తే పరిస్థితి ఏంటి? గుజరాత్లోని గిర్ నేషనల్ పార్కులో 2 వ్యక్తులకు ఇలాంటి సంఘటన ఎదురైంది. ఓ మట్టి రోడ్డుపై 2 వ్యక్తులు బైక్పై వెళ్తుండగా 2 కోనలతో కలిసి ఓ సింహం హఠాత్తుగా ఎదురుపడింది. ఒక్కసారిగా సింహం ఎదురు రావడంతో చేసేదేమీ లేక వారు బైక్ను నిలిపివేశారు. అయితే సింహం ఏం ఆలోచించిందో ఏమో వాహనదారులకు దారిచ్చి కూనలతో కలిసి పక్కకు తప్పుకొని వెళ్లిపోయింది. దీంతో వారిద్దరూ బతుకు జీవుడా అని బయటపడ్డారు. ఈ వీడియోను రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. Casco खोल दे ओके क्यों हिला दे है लोग करा कौन सी बात है हां पापा क्या कर रहा हूं ये Casco खोल दे ओके